Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, part 179. దాంతో ఆ మాటలు మాట్లాడిన వాళ్ళు దించిన తల ఎత్తకుండా జనాల్లో కూర్చొని ఉండడంతో, అసలు మీ అందరి ప్రాబ్లం ఏంటి? మీకు దక్కలేదని బాధపడుతున్నారా? లేకపోతే అవతల వాడికి దక్కింది అని బాధపడుతున్నారా? అని వసుంధర కోపంగా అడిగింది. ఎవరు ఏం మాట్లాడకపోవడంతో దక్ష ముందుకొచ్చి, అత్తయ్య వదిలేయండి, జరిగిందేదో జరిగింది అనగానే కర్ణ కోపంగా చూసి, జరిగిందేదో జరిగిందని వదిలేస్తే నీ చెల్లెలు ఎలా మాట్లాడిందో మర్చిపోయావా అనగానే దక్ష కంగారు పడుతూ దిక్కులు చూస్తూ ఉండిపోయింది. భాస్కర్ ఏమీ అర్థం కాక మహాలక్ష్మి వైపు చూస్తూ, ఏమైంది మహాలక్ష్మి, అసలేంటిదంతా అని అడగడంతో, అదే మన ఇంటి వెనుక కనకాంబరం ఉంది కదా, అది కూడా మాతో పాటు కారులో వచ్చింది. అదే మా గురించి ఈ మాటలన్నీ మాట్లాడింది. శుభకార్యానికి వెళ్తుంటే గొడవలు ఎందుకని నేను దక్ష పట్టించుకోలేదు. కానీ ఈ విషయం అల్లుడికి ఎలా తెలిసిందో అర్థం కావడం లేదు అని మహాలక్ష్మి చెప్పడంతో భాస్కర్ తల పట్టుకున్నాడు. వాళ్ళు ఎవరో మనకి తెలియకపోయినా నువ్వు అందరి మధ్యలో వాళ్ళ పరువు తీశావు కాబట్టి మరొకసారి ఎవరి గురించి అలా మాట్లాడే సాహసం చేయరు. కాబట్టి ఇక ఈ విషయాన్ని పక్కన పెట్టేసే. ఇలాగే టైం పాస్ చేస్తూ ఉంటే ముహూర్తం దాటిపోతుంది. స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళని ఎక్కువసేపు వెయిట్ చేయించకూడదు అని విశ్వనాథ్ చెప్పాడు. ఇంకొకసారి అవతల వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మీ సంగతి మీరు చూసుకుంటే బావుంటుందని కర్ణ మైక్ పక్కన పెట్టేయడంతో, పూజారి గారు ఉంగరాలు ఇవ్వమని చెప్పడంతో, ఇద్దరు ఉంగరాలు మార్చుకొని అందరికీ నమస్కారం చేయడంతో అందరూ అక్షింతలు వేశారు. ఆ తర్వాత బిజినెస్ పర్సన్స్ చాలామంది వచ్చి గిఫ్ట్‌లిచ్చి ఫోటోస్ దిగుతూ ఉంటే, గిఫ్ట్ తీసుకురాకుండా ఉన్న వాళ్ళు మాత్రం భోజనానికి వెళ్ళిపోయారు. కర్ణ ఎక్కడున్నాడో వెతుకుతూ దక్ష ఫంక్షన్ హాల్ అంతా తిరుగుతూ ఉంటే, పిల్లలు ఆడుకుంటూ కనిపించడంతో డ్యాడీ ఎక్కడున్నాడు అని అడగడంతో, బయట డ్యాడీ ఫ్రెండ్స్ ఎవరో వస్తే మాట్లాడ్డానికి వెళ్ళాడు మమ్మీ అనగానే, సరే నైట్ బయటికి రాగానే సిద్ధార్థ్ అతని భార్యతో కర్ణ మాట్లాడుతూ ఉండడంతో, ఎలా ఉన్నారన్నయ్య అని అడిగింది దగ్గరికి వెళ్ళి. బాగున్నాను దక్ష. చూసి చాలా రోజులైంది. పిల్లలెక్కడ అని సిద్ధార్థ్ అడిగేసరికి, అదిగో అక్కడ ఆడుకుంటున్నారన్నయ్య అని దక్ష చెప్పడంతో, సిద్ధార్థ్ పక్కనే ఉన్న అమ్మాయిని చూసి, తను అని దక్ష అడిగేసరికి, మీ వదిన అని సిద్ధార్థ్ సిగ్గుపడుతూ ఉంటే, పెళ్లి జరిగి 2 సంవత్సరాలు అవుతుంటే ఇంకా సిగ్గేంట్రా వెధవ అని అన్నాడు కర్ణ. ఊరుకోండి, మీరెలాగో నా గురించి తలుచుకున్నప్పుడు సిగ్గుపడరు కదా. కనీసం అన్నయ్య అయినా సిగ్గుపడుతున్నాడు. పడనివ్వండి అని దక్ష వెటకారంగా చెప్పడంతో, నేను సిగ్గుపడను, గర్వపడతాను అన్నాడు కర్ణ. సరే సరే పదండి లోపలికి అని అంటూ అందరినీ తీసుకుని లోపలికొచ్చారు. ఈలోపే ఎంగేజ్‌మెంట్ అయిపోవడంతో భోజనం చేసి వెళ్ళమని దక్ష చెప్పడంతో గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి స్టేజ్ మీదకి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చాక భోజనానికి వెళ్లారు. ఎంగేజ్‌మెంట్ అయిపోయిన తర్వాత గదిలో కూర్చుని నెమ్మదిగా ఒక్కొక్క గాజు తీస్తున్న సౌమ్య దగ్గరికి వెళ్ళి, ఎందుకే అప్పుడే నగలన్నీ తీసేస్తున్నావు అని అడిగేసరికి, ఎంగేజ్‌మెంట్ అయిపోయింది గదక్కా అనగానే, ఇది మన ఇల్లు కాదు, ఫంక్షన్ హాల్, ఒక్క గాజు పోయినా అంతే సంగతి అని అంటూ తన దగ్గర ఉన్న జ్యువెలరీ బాక్స్‌లో జాగ్రత్తగా పెట్టేసి, మిగిలినవి ఉండనివ్వు, ఇంటికి వెళ్ళాక తీయొచ్చు అని చెప్పింది దక్ష.
సరే అని చెప్పి సౌమ్య ఇంకా డల్‌గానే ఉండడంతో మీ బావ అలా మాట్లాడిన వాళ్ళకి ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్పాడు. ఇంకా ఎందుకు ఫేస్ అలా పెట్టుకొని కూర్చున్నావు? కాస్త నవ్వవే బాబు. ఇది నీ ఎంగేజ్‌మెంట్. నిన్నిలా పెళ్ళికొడుకు గాని, చిన్నత్తయ్య, మావయ్య గాని చూసారంటే నీకే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అనుకుంటారు అనగానే చిన్నగా నవ్వి ఊరుకుంది సౌమ్య. ఎంగేజ్‌మెంట్ అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళడానికి వెహికల్స్ ఎక్కుతూ ఉంటే, "పద నువ్వు నాతో పాటు" అని కర్ణ అనగానే, "అదేంటి?" అని అడిగేసరికి "ఎంగేజ్‌మెంట్ వరకు ఉంటాను" అని అన్నావు. ఎంగేజ్‌మెంట్ అయిపోయింది కదా! పద వెళ్దాం అని కర్ణ అనగానే, "ఎంగేజ్‌మెంట్ వరకు అని చెప్పలేదురా అది. పెళ్లయిపోయే వరకు అని చెప్పిందని" విశాలాక్షమ్మ అనగానే, కోపంగా వాళ్ళ నాన్నమ్మ వైపు చూడగానే తాతయ్య, నానమ్మ నవ్వుకున్నారు. నిజమే. నేను పెళ్లయిపోయిన తర్వాత వస్తానని చెప్పాను అంటున్న దక్ష వైపు కోపంగా చూడడంతో, దక్ష కంగారు పడుతుంటే వెళ్ళవే, ఇంక పెళ్ళికి నెల రోజులు టైం ఉంది కదా! 15 రోజుల ముందొస్తే సరిపోతుందిలే అనగానే, 15 రోజుల ముందు ఎందుకత్తయ్య? మీరేమైనా ఆంధ్రాలో, నేనేమైనా తెలంగాణలో ఉన్నానా? తిప్పి కొడితే మీ ఇంటికి, మా ఇంటికి 30 నిమిషాల దూరం కూడా ఉండదు. ఆ మాత్రం దానికి 15 రోజుల ముందు ఎందుకు? అక్కడి నుంచి ఇక్కడికి నుంచి పెళ్లి పనులు అందరం కలిసి చేసుకోవచ్చు కదా! అన్నాడు కర్ణ. అయితే మీ పిన్ని, బాబాయ్, మీ తమ్ముడు పెళ్ళికి అమెరికా నుంచి ఏర్పాట్లు చేస్తారు. సరేనా? అని బామ్మ, తాతయ్య అనగానే, అదేంటి అనగానే మరి నువ్వు మాట్లాడేది కూడా అలాగే ఉంది. వాళ్ళు అమెరికాలో నుండి ఏర్పాట్లు చూసుకోవడం ఎలా ఉంటుందో, మీ ఇంట్లో ఉండి అది ఏర్పాట్లు చూసుకోవడం అలాగే ఉంటుంది. జరిగేది దాని సొంత చెల్లెలి పెళ్లి. దగ్గరుండి చూసుకోవాలని ఉంటుంది కదా! అట్‌లీస్ట్ 15 రోజుల ముందు కూడా పంపించను అంటావేంటి? అని అన్నారు తాతయ్య. అది కాదు తాతయ్య అని అంటూ ఉంటే నోరు మూసుకో. తనిప్పుడు రావాలంటే 15 రోజుల ముందు పంపిస్తానని చెప్పు. లేదంటే ఇప్పుడే వెళ్తుంది అని వసుంధర అనగానే మీరందరూ నాకు అన్యాయం చేస్తున్నారు అన్నాడు. తొక్క తూటకూర ఏం కాదు నోరు మూసుకో అనగానే సరే 15 డేస్ ముందు పంపిస్తాను అని చెప్పడంతో అందరూ ముసిముసిగా నవ్వుకుంటే దక్ష ఇంటికి బయలుదేరుతుంటే నీ బట్టలన్నీ అక్కడే ఉన్నాయక్క అని తమ్ముడు అనగానే మళ్ళీ పెళ్ళికొస్తుంది కదా! అప్పుడు తీసుకొస్తుందిలే మీ అక్క అని అన్నాడు కర్ణ. దాంతో అందరూ నవ్వుకుంటూ ఉంటే దక్ష, కర్ణ వాళ్ళ కార్‌లో కూర్చుంటే మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన కార్‌లో మహాలక్ష్మి వాళ్ళ కూర్చుంటే ఎవరింటికి వాళ్ళు బయలుదేరిపోతే, "హమ్మయ్య! ఈరోజు నా రూమ్‌కి అందం వచ్చినట్టుగా ఉందని" కర్ణ అనగానే, "ఏంటి అంతలా మిస్ అయ్యారా?" అని అడిగింది. ఎంతలా మిస్ అవ్వకపోతే అందరితో మాటలు పడి మరీ ఇక్కడికి తీసుకొస్తాను అనగానే నవ్వుతూ చూస్తూ ఉంటే మమ్మీ ఇంటికొచ్చేసింది, మమ్మీ ఇంటికొచ్చేసిందని అంటూ పిల్లలు కూడా పరిగెత్తుకుని రావడం చూసి, "పర్వాలేదే నేనుంటే అందరికీ కోపమొచ్చేది. బాగానే అందరూ మిస్ అయినట్టున్నారు" అనగానే కర్ణ కోపంగా చూసి, "ఎవరే నువ్వంటే మాకు నచ్చలేదు" అని చెప్పింది. చిన్నపిల్లలు అన్నప్పుడు మారం చేస్తారు. అంత మాత్రాన తల్లి నచ్చదు అని అర్థం కాదు కదా! అన్నాడు. Continues. If you like the story, please like, share, comment and don't forget to subscribe.